I'm very, very happy. I would like to thank my producers, the wonderful Maitri team, Rajendra Prasad garu, Jagavati Babu garu, Shruti Hasan, the entire cast and crew, my director, Shiva garu. Thanks చెప్పుకోవటం అనేది చాలా చిన్న మాట సార్, అండ్ ఐల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి చెప్పాలండి. మది గారు, డిఎస్పి, నా కెరియర్స్లో బెస్ట్ లుక్ ఇచ్చాడు మది, మా డిఓపి. ఐల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. డిఎస్పి సినిమా మొదలవక ముందే సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తున్నానని మాట ఇచ్చాడు మాకు, అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ దేవి. చాలా చాలా ఆనందంగా ఉందండి. అందరం పాజిటివ్గా నమ్మి ఒకే సింక్లో పనిచేస్తే చిన్న రిజల్ట్ ఎలా ఉంటుందో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ శ్రీమంతుడు సచ్ ఎ బిగ్ హిట్. బిగ్ హిట్ కంటే ఇంత అప్రిషియేషన్ రావటం చాలా హ్యాపీగా ఉంది. హీరో గారు అన్నట్టు 1 వీక్ నుంచి పడుకోవట్లేదు, బట్ ఈవెన్ దో అయినా చాలా హ్యాపీగా ఉంది, ప్లెజెంట్గా ఉన్నాం. బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ శ్రీమంతుడు సచ్ ఎ స్టూపెండస్ హిట్. థ్యాంక్ యూ. శ్రీమంతుడు ఇప్పుడు మా అందరి పరిస్థితి ఎలా ఉందంటే, ఒక చాలా టెన్షన్తో జీవితంలో పైకి రావడానికి అందరం అది ఎదుర్కొన్నది. ఈవెన్ దో మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా బ్రేక్ త్రూ జీవితంలో పైకి రావడానికి ఒక డిఫరెంట్ ఫేజ్ అనుభవించుంటాడు. సక్సెస్ అయిన తర్వాత తెలియకుండా ఒక స్తబ్దత వస్తుంది. ఇప్పుడు మా అందరి పరిస్థితి. అయితే మీరందరూ అడిగిన తర్వాత తను కనుక ఎట్లా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్తున్నాడు, వెతికి చెప్తున్నాడు, అలాగే మా పరిస్థితి కూడా అది. బట్ నాకు అర్థమైనంత వరకు మీ ముందు రామరాజ్యంలో భీమరాజు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ ఆ సినిమా తర్వాత నాకు 14 సినిమాలు ఇప్పించారు ఆయన పర్సనల్గా. నువ్వేనిపించావు తెలియదు, మళ్ళీ అడుగుతాను. తర్వాత శ్రీమంతుడు హానెస్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా పరంగా ఒక 2 మాటలు చెప్తాను. నెంబర్ 1, శ్రీమంతుడు అనే సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిజం ఎలా ఉండేది, తర్వాత హీరోయిజం ఎలా మారింది, మళ్ళీ ఇవాళ శ్రీమంతుడితో ఎలా మారింది అనే విషయాన్ని నేను మీ ముందు చెప్పబోతున్నాను. ఒకప్పుడు హీరో అంటే మీరు ఆ రోజుల్లో రామారావుని, నాగేశ్వరరావుని, ఇల్లు ఇల్లాలు అలాంటివి, కృష్ణ గారిని, మానవుడు దానుడు సోమన్ బాబు గారిని, ఇలాంటి వారిని చూసినప్పుడు ఒక కథలు ఎలా ఉండేవి, కథలో హీరోయిజం ఎలా ఉండేది అని చూస్తే హీరో పాజిటివ్గా ఉండేది. అందరూ అభిమానులకి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా నేను వేరే సినిమాలు చూస్తూ ఇంత కలెక్ట్ చేస్తున్న సినిమా అనేది అనుకునేవాడిని. ఇప్పుడు నేను కూడా అటువంటి సినిమాలో బాగా ఉన్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆల్రెడీ టీమ్ని థ్యాంక్ చేయడం, అందరినీ థ్యాంక్ చేయడం అయిపోయిందండి. సో పర్టికులర్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్ బికాస్ టైం ఎక్కువ లేదు. బట్ ఒక రకంగా ఇందాక ఆర్పి గారు చెప్పినట్టు, బాబు చెప్పినట్టు, సినిమాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, శుభలగ్నంలో ఆమెని నన్ను నమ్మేస్తుంది, ఆ ఫీల్ నన్ను కాదంది అనే ఫీల్ ఎట్లా వచ్చిందో, ఈ సినిమాలో నా కొడుకు నాతో మాట్లాడలేదు, ఎందుకు ఇలా ఉంటున్నాడు అనే ఫీల్ ఇప్పటికీ ఆ హ్యాంగ్ ఓవర్ అట్టగా ఉండిపోయింది. దట్ ఈస్ ద ఫీల్ వీ హ్యావ్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఏదో రిచ్ ఫాదర్ అంటున్నారు, కొరటాల శివ సరిగ్గా తీసుకుంటపోతే పిచ్చి ఫాదర్ అయ్యేవాడిని. దయచేసి ఇండస్ట్రీకి ఒక ఇది నేను చెప్పాల్సింది, ఎందుకంటే ప్రతి దాంట్లో ఫాదర్ చేయకుండా వేరే క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. నేను కొంచెం డై చేస్తే నేను బాగానే ఉంటానండి, కొంచెం యంగ్గా. మూవీ రావటం అనేది నా లైఫ్లో ఒక మిరకల్. నేను మర్చిపోలేని రోజు అది. లాస్ట్ ఇయర్ April 8th. ఆ వీక్ అంతా నేను విపరీతంగా ఎంజాయ్ చేసి ఆనందంగా ఉన్నాను. తర్వాత
సేమ్ ఫీలింగ్ ఈ 7th నుంచి ఇప్పుడు దాకా నాకు నిద్రపడట్లేదు. లైఫ్లో చాలా సక్సెస్లు చూసినప్పుడు హ్యాపీనెస్ ఉంటుందండి. కాదు ఈ సక్సెస్కి నాకు కలిగినంత హ్యాపీనెస్ ఎప్పుడూ కలగను లైఫ్లో. దానికి కారకులైన మహేష్ బాబు గారికి, శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాలో పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. బికాస్ ఆఫ్ ఆల్ దేర్ ఎఫర్ట్ దిస్ మూవీ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ మాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్.